హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకోండి, నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఎలిజిబిలిటీస్లో భాగంగా మొదటిగా ఏజ్ లిమిట్స్ ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. 8/12/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట 42 ఇయర్స్ వచ్చేసి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఎక్సైజ్ బ్యాంక్ వచ్చేసి 3 ఇయర్స్ చొప్పున, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి 10 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీజు కూడా మెన్షన్ చేశారు. డీడీ రూపంలో మనం ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ చూపించిన అడ్రస్ ద్వారా మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బీసీ ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 200 రూపీస్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇక అలాంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇందులో మీకు ఎడ్యుకేషన్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 25%లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా హానరీ బేసిస్ ఇంక్లూడింగ్ కోవిడ్-19 కూడా కలుపుకొని మీకున్నటువంటి సర్వీస్కి కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు. కంప్లీట్ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్స్ వచ్చేసి మనం 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు. అలాగనే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ జాబ్ సెలెక్ట్ అయ్యారో లేదో మనకు వచ్చేసి నెల 31వ తారీఖున తెలుస్తుంది అనమాట. ఆ రోజునే మనకి సెలక్షన్ లిస్టు, సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఉండబోతుంది. ఇక అలాగని భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ టోటల్గా మనకి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ గురించి, రోస్టర్ పాయింట్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, శాలరీ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో మొదటి వచ్చేసి ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అనమాట. 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో రోస్టర్ పాయింట్స్ మీరు చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ప్రకారంగా అప్లై చేసుకోండి. వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీకి సంబంధించి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 36,465 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్ అనమాట. 2 పోస్టులు భర్తీ చేస్తూ వీరికి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీలో లేదా ఎంఏలు లేదా ఎంఎస్సీలు లేదా ఎంఫీలు లేదా దీనికి సంబంధించిన సైకాలజీ సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. 33,075 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఆప్టోమెట్రిస్ట్ ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. బ్యాచిలర్స్లో లేదా మాస్టర్స్లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు. 29,549 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక డెంటల్ టెక్నీషియన్ కూడా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు డెంటల్ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 21,879 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ స్టాఫ్ నర్స్ అనమాట. 1 పోస్టును భర్తీ చేస్తున్నారు. జిఎన్ఎం క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. 27,675 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఈ విధంగా నోటిఫికేషన్లో 5 రకాల ఉద్యోగాలని అన్ని గాడు కలుపుకొని 9 ఖాళీలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. సో ఈ అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫార్మేట్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి కింద చెక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ చెక్ లిస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం మ్యాక్సిమంగా అటాచ్ చేసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడలో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత ఈస్ట్ గోదావరి జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకొని ఒక ఉద్యోగానికి అయితే పోటీ పడవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పాత ఈస్ట్ గోదావరి జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్బీఎస్కే అండర్లో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.